నేను పాదయాత్ర చేస్తూ వస్తుండగా కొన్ని పొలాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ చీని చెట్లు వేసుకున్నారు. ఎంత ఘోరంగా వాళ్ళు నష్టపోయారో వివరించడం జరిగింది. నిజంగా వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. కేవలం ఈ మండలానికి సంబంధించి 5,000 ఎకరాలలో దాదాపు 5 కోట్ల నష్టం వచ్చిందట. చీనీ చెట్ల వల్ల, వేరుశనగ వల్ల, చీనీ చెట్ల వల్ల 500 కోట్ల నష్టం వచ్చిందట తాలూకాలో. ఇంత ఘోరంగా ఉంది రైతు పరిస్థితి. అసలు అక్కడ ఉన్న రైతన్న చెప్తాడు, అమ్మా నాకు 2.5 ఎకరాలు ఉన్నాయి, దీంట్లో నేను శనక్కాయ వేసుకున్నాను, ఇప్పుడు నష్టపోయాను, నాకు దాదాపు 54,000 ఖర్చు అయింది, అదంతా నేను నష్టపోయినట్లే అని అన్నాడు. ఆ నష్టపోయింది నష్టం కాకుండా దానికోసం చేసిన అప్పు కూడా ఉంది. ఆ అప్పు మీద మళ్ళీ వడ్డీ కూడా ఉంది. నేను ఎలా బ్రతకాలమ్మా, అసలు బ్రతుకునేడం నేను అవసరమా అని చాలా బాధపడ్డాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ ఇప్పించేవారు. ఒక్కొక్కసారి 70%, ఒక్కొక్కసారి 99% ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయట. కానీ ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. జగనన్న చెప్తాడు, నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు కానీ నిద్ర నటిస్తున్న వాళ్ళని లేపడం అసాధ్యమని. ఈ ప్రభుత్వం నిజంగా మొద్దు నిద్ర పోతుందో, మరి మొద్దు నిద్ర నటిస్తుందో, మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు నిద్రపోతున్నారో, నిద్ర నటిస్తున్నారో, ఏం చేస్తున్నారో ఆయనకే తెలియాలి. మరి రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం ఇది. కానీ ఆయనను పూర్తిగా మర్చిపోయారు. ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో దోషిగా చేర్చడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. విద్యార్థులకు మొండి చేయి చూపిస్తున్నారు. ఆరోగ్యశ్రీని టోటల్ గా కట్టుబెడుతున్నారు. ఇలా 1 కాదు 2 కాదు, రాజశేఖర రెడ్డి గారు కలగని ఎంతో ఆశతో రూపొందించుకున్న ప్రతి పథకానికి తూట్లు పొడుస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రం భయంకరమైన విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటుంది. దీని కారణం ఎవరని అడుగుతున్నాం. కేవలం ఈ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముందు చూపు లేకపోవడం వల్ల, కాంగ్రెస్ లో ఇంకా ఎవరు ఆలోచన చేయకపోవడం వల్ల మనం కొనుక్కోవాల్సిన విద్యుత్ మిగతా రాష్ట్రాలు కొనుక్కుపోయాయి. మనం కొనుక్కోవాలన్నా ఇప్పుడు విద్యుత్ లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు విద్యుత్ సరిపోవడం లేదని, కొత్త విద్యుత్ ప్రాజెక్టులు రావాలని, ఎన్నో పైప్ లైన్ లో ఉంచుకొని ఇవి చేయాలి అని పథకం రూపొందించుకున్నారు. అవన్నీ వీళ్ళు అట్టపెట్టించారు. ఏది ప్రాజెక్టులు చేయరు, సమయానికి పవరు కొనుక్కోరు. మరి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మిగతా రాష్ట్రాలు, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ అభివృద్ధి పథంలో వేగంగా వెళ్లిపోతుంటే మన రాష్ట్ర ప్రజలు మటుకు కనీస అవసరాలకు నిద్రపోదామన్నా కరెంట్ ఉండదు. కనీస అవసరాలకు కూడా దిక్కు లేకున్న వారు అయిపోయారు. ఈ పాపం ఈ రాష్ట్ర ప్రభుత్వంది కాదా అని అడుగుతున్నాం. నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ 3 ఏళ్లుగా చోద్యం చూస్తుంది. ఏమీ చేయలేదు. వారి బాధ్యతను పూర్తిగా విస్మరించింది. చంద్రబాబు నాయుడు గారు సొంత మామూలు వెనుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ గారు కష్టపడి అధికారంలోకి తెస్తే ఈయన ముఖ్యమంత్రి అయ్యారు. వెంటనే కొన్ని నెలల్లోనే లాగేసుకున్నాడు.
అంతటితో ఊరుకోలేదు. ఎన్టీఆర్ గారు ఇచ్చిన 2 ప్రధాన వాగ్దానాలు, 2 రూపాయల కిలో బియ్యం, పూర్తి మద్యపాన నిషేధం, ఈ 2 వాగ్దానాలలో దేనిని నిలబెట్టుకోలేకపోయాడు. బాబు సార్కి అప్పుడు మాట మీద నిలబడే అలవాట్లేదు, ఇప్పుడు మాట మీద నిలబడే అలవాట్లేదు. రైతన్నంటే ఆయనకు చిన్న చూపు. వ్యవసాయం దండగా అన్న పెద్ద మనిషి ఆయన. 8 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 8 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచాడు. పెంచి అవి కట్టాలి అని ఒత్తిడి చేశాడు. ఒత్తిడి చేస్తే రాజశేఖర రెడ్డి గారు నిరాహార దీక్ష చేశారు. చేసినప్పుడు పాల్గొన్న వారిలో గొడవ జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్లి పరామర్శించారు. ఎవరిని అనుకున్నారు? వారిని కాదండి, వాళ్ళని కాల్చిన పోలీసు వాళ్ళని.